పువ్వు సుగంధాల కోసం వాడటంలో కానీ సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగించడంలో దీని సాటి ఎవరు రారు. ఎందుకంటే ఈ పువ్వుని సుగంధ ద్రవ్యాల రారాణిగా పిలుస్తుంటారు. ఎంతో ప్రత్యేకమైన ఔషధ గుణాలు కలిగిన ఈ కుంకుమ పువ్వుని తీసుకుంటే నిత్య జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని పురాణ గ్రంథాలతో పాటు నేటి మోడర్న్ సైన్స్ సైతం ఒప్పుకుంది. అలాగే సౌందర్య ఉత్పత్తుల తయారీలోనూ వీటికి అమితమైన ఆదరణ ఉంది. అయితే ఈ కుంకుమ పువ్వు ఇప్పుడు బంగారం కంటే 5-6 రెట్లు విలువైందిగా మారిపోయింది. దీని కేజీ ధర చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. కుంకుమ పువ్వు మన దేశంలో కశ్మీర్లో మాత్రమే పండుతుంది. దీనిని అక్కడ ఎర్ర బంగారం అంటారు. ఎందుకంటే ఇది బంగారం కంటే విలువైంది కాబట్టి. మన దేశంలో ఏటా 60 నుండి 65 టన్నుల కుంకుమ పువ్వుకు డిమాండ్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పండే దాంతో పోలిస్తే కశ్మీరీ కుంకుమ పువ్వు ఇంకాస్త ప్రత్యేకమే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా దీని ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మన దేశంలో కేవలం 3 టన్నుల కంటే తక్కువే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఎగుమతుల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 90% కుంకుమ పంటను ఇరాన్లోనే పండిస్తున్నారు. ఏటా ఇరాన్ నుంచి దాదాపు 430 టన్నుల కుంకుమ పువ్వుని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఇజ్రాయెల్ గాజా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధం కారణాలతో ఇరాన్ నుంచి కుంకుమ పువ్వు సరఫరా భారీగా తగ్గిపోవడంతో పాటు ఎగుమతి కూడా విపరీతంగా తగ్గిపోయింది. దీంతో దేశీయంగా దీని ధర విపరీతంగా పెరిగింది. ఫలితంగా ధర ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ కుంకుమ పువ్వు హోల్సేల్లో 20%, రిటైల్లో 27% మేర ధర పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. యుద్ధాలకు ముందు కుంకుమ పువ్వు ధర హోల్సేల్లో 2.8 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండగా ఇప్పుడు అది భారీగా పెరిగింది. ప్రస్తుతం 3.5 నుంచి 3.6 లక్షల వరకు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రిటైల్ మార్కెట్లో అయితే ఏకంగా 4.95 లక్షల నుంచి దాదాపు 5 లక్షల రూపాయలు పలుకుతోందట. అంటే దాదాపు 70 గ్రాముల పసిడి ధరకు సమానం.